వైసీపీ నేత మాజీ మంత్రి మాజీ గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే కోడల నానిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్. కనీసం గుడివాడ స్పెల్లింగ్ కూడా రాయలేకపోతున్నాడని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా కోడల నానిని ట్రోల్ చేయడం జరుగుతుంది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే, గతంలో కోడల నాని ఒక అప్లికేషన్ మీద గుడివాడ అని ఇంగ్లీష్ లో రాయవలసిన సందర్భంలో ఆయన గువ్వాడ అని రాయడం జరిగింది. ఆ గువ్వాడ అని రాసినందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో 20 ఏళ్ల పాటు దాదాపుగా 4 సార్లు గుడివాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచాడు కోడల నాని. కానీ గుడివాడ అని రాయడం కూడా రావడం లేదు. మరి ఇటువంటి వాళ్ళని గత 20 సంవత్సరాలుగా గుడివాడ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. గతంలో ఏకంగా మంత్రి కింద కూడా చేశాడు. గుడివాడ స్పెల్లింగ్ కూడా తెలియడం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తూ కోడల నానిని చాలా గట్టిగా ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. ఇదే కాకుండా అసలు కోడల నానికి ఏ అర్హత ఉందని చెప్పి అసలు మంత్రి ఇచ్చారు, ఎంత రాజకీయ నాయకుడి కింద ఎంత పేరు తెచ్చుకోగలిగారు, గత 5 ఏళ్ళు కూడా ఆయన మాట తీరు ఎలా ఉందనేది అందరూ చూశారు. 10th ఫెయిల్ అయ్యాడు, లారీ క్లీనర్ గా పనిచేశాడు. ఇటువంటి వ్యక్తిని మంత్రిని చేశారు. గుడివాడ నియోజకవర్గానికి 20 ఏళ్ళు ఎమ్మెల్యేని చేశారు. కనీసం స్పెల్లింగ్ కూడా రాయడం రావట్లేదు. గత 5 ఏళ్ళు కూడా ఆయన అధికారంలో ఉండేటప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ని ఇష్టానుసారంగా బూతులు తిట్టడానికి తప్పితే ఈయన ఎందుకు పనికి రాలేదు. ఒక రకంగా బూతుల మంత్రులు అని పేరు తెచ్చుకోవడానికి మొదటి కారణం కోడల నాని అనే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మాజీ మంత్రి కోడల నానిని అయితే ఒక రకంగా ట్రోల్ చేస్తూ గుడివాడ అనే స్పెల్లింగ్ రాయలేనోడు గువ్వాడ అని రాస్తున్నాడు అని చెప్పి ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది.